మరోవైపు తులసిరెడ్డి గారు, మిథున్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఒక లేఖ రాశారు. ఎక్కడైతే ఇక్కడ కల్తీ మద్యం తయారీ కేంద్రాలు ఎక్సైజ్ శాఖ పట్టుకుందో దావాణంలా మొత్తం వ్యాపించింది, చాప కింద నీరులా ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని ఆయన లేఖ రాశారు. ఈ లేఖ సిబిఐ ఎంక్వైరీ జరగాలని ఎప్పుడైతే రాశారో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా? దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందా? ఓ పక్క అదే కేసులో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు లిక్కర్ కేసులో ఆయన అరెస్ట్ అయి ఉన్నారు, బెయిల్ మీద వచ్చారు ఇందాక నేను చెప్పినట్లు. ఇప్పుడు ఈయన అభ్యర్థనను స్వీకరించి సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సిబిఐ విచారణ చేయాలంటే రెండు మార్గాలు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం అన్నా అడగాలి, లేదా కోర్టు అన్నా చెప్పాలి. డైరెక్ట్ గా సిబిఐ వచ్చేసి డైరెక్ట్ గా ఎంటర్ అయ్యేదానికి లేదు. గతంలో ఉన్నది, ఇప్పుడు లేదు. కాబట్టి ఏ రాష్ట్రంలో అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం అన్నా అడగాలి, లేదా కోర్టు అన్నా చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వము మిథున్ రెడ్డి అడిగినంత మాత్రాన వేరు. అది వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి అడిగితే వేస్తారు, లేదా మిథున్ రెడ్డి కావాలంటే హైకోర్టు పోయి హైకోర్టు వచ్చేసి డైరెక్షన్ ఇస్తే అప్పుడు చేస్తారు. అంతే తప్పనిచ్చేసి మిథున్ రెడ్డి రాసిన దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేసే అవకాశాలే లేవు. తర్వాత రెండవ అంశం వచ్చేసి ఇక్కడ ఈ యొక్క తంబల్లపల్లె మొలకల చెరువు నకిలీ మద్యానికి సంబంధించి రెండు కోణాలు వస్తున్నాయి. ఒక కోణం ఏమి, ఇది జగన్ ఆరోపణ ఏమి, దీంట్లో సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన కోసం టార్గెట్ పెట్టుకున్నారు. ఆ 10,000 కోట్లలో 30% పెదబాబుకు చిన్నబాబుకు, 50% మంత్రులకు, మిగతా వాళ్లకు, ఎమ్మెల్యేలకు, మిగతా 20% వచ్చేసి దాన్ని తయారు చేసే వాళ్లకు, ఆ బెల్ట్ షాపులకు, వాళ్ళకి అది అని జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. కాబట్టి దీంట్లో 10,000 కోట్లలో 30% పెదబాబుకు, చిన్నబాబు అంటే చంద్రబాబుకు, లోకేష్ కని, మిగతా 50% మంత్రి కంటే రాంప్రసాద్ రెడ్డికి, ఆ యొక్క కంటెస్టెడ్ క్యాండిడేట్ ఓడిపోయిన జయచంద్రారెడ్డికి, మిగతా కొందరికి ఎమ్మెల్యేలకు 50%, 20% వచ్చేసి ఈ యొక్క తయారు చేసే వాళ్ళకు, వీల్ షాపులకు, వాళ్ళకి వెళ్ళకని జగన్ ఆరోపణ. దానికి అది అంత కన్విన్సింగ్ గా నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నిజంగా అంత ఉంటే ఎక్సైజ్ అధికారులు దాడి చేయరు కదా. ఇది కొత్తగా జగన్ ప్రభుత్వం కనిపెట్టిన నకిలీ మద్యం కాదు, ఇది ప్రభుత్వం ఎక్సైజ్ దాడులు చేసి వచ్చింది ఇది. కాబట్టి నిజంగా పెద్దబాబుకు, చిన్నబాబుకి దీంట్లో పాత్ర ఉంటే దీంట్లో వచ్చేసి ఎక్సైజ్ దాడులు చేయరు కదా. కాబట్టి అది కన్విన్సింగ్ గా లేదు, కానీ జరిగింది వాస్తవం. కాబట్టి ఇక్కడ ఎక్సైజ్ అధికారులు స్థానికంగా ఉండే జయచంద్రారెడ్డి కానీ, సురేంద్ర నాయుడు కానీ, జనార్దన్ రావు గారు కానీ వాళ్ళందరూ డెఫినెట్ గా వచ్చేసి ఇన్వాల్వ్ అయినారు. అంతే తప్పని వచ్చేసి దీంట్లో మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, లోకేష్ కానీ ఇన్వాల్వ్ అయి ఉంటే దాడే జరిగిండేది కాదని నా అభిప్రాయం.